దుష్టుడు మరణం పొందడం వలన నాకు సంతోషం కలుగునా అని దేవుడు అన్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. తన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి విధానం అంటే దేవునికి అనుకూలమైన రీతిలో ప్రతి వ్యక్తి బ్రతకాలనే ఉద్దేశంతోనే ఈ సువార్తను ఈ మధ్య క్రీస్తు వచ్చి ప్రకటిస్తా ఉంటున్నా. అసలు సువార్త అంటే ఏమిటి అని అంటే, దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అది ఎప్పుడు జరిగిందంటే 2020 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినట్టున్నాడు. దేవుడు మానవుడు అవగలుగుతాడా అని అంటే ఖచ్చితంగా అవగలడండి. కానీ మానవుడు దేవుడు అవుతాడా అంటే ఇంపాసిబుల్, అది జరగదు. కానీ చాలా చోట్ల మీరు గమనిస్తే మనుషులే దేవుడిగా కొలబడుతూ ఉన్నారండి, మనుషులే దేవుడిగా కొలబడుతున్నారు. కానీ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడే మానవుడు అయ్యాడు. 2020 సంవత్సరాల క్రితం దేవుడే మానవుడిగా కన్య మరియ గర్భము ద్వారా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారిగా జీవించారు. అయితే ఆయన జీవించిన సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ఆయన పాపం చేయలేదు. అందుకని ఆయన ఏమన్నారంటే, నేను పాపము, నాలో పాపం ఉన్నదని, నేను పాపము చేశానని మీలో ఎవరైనా చెప్పగలరా అని ఆ పెద్ద సమాజాన్ని ఆయన ప్రశ్నించినట్టుగా మనం చూడగలం. అయితే పిల్లగా బైబిల్ గ్రంథంలో రాయబడుతా ఉంది, ఆయన పాపము లేనివాడు, పాపంలో చేరక ప్రతీకముగా ఉన్నవాడు అని యేసు ప్రభువు గురించి రాయబడింది. అయితే ఇంతకీ మరి మీరు అనొచ్చు, మాకు కూడా ఉన్నారు కదండి, మాకు కూడా మా కులదైవం ఉంది, లేకపోతే పలానా ఉందని మీరు అనవచ్చు. ప్రియులారా, యేసు ప్రభు వారికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అని అంటే, ఆయన మానవాళి యొక్క అందరి పాపముల కొరకు తన ప్రాణాన్ని కల్వరి శిలువలో బలిగా అర్పించారు. చేతుల్లో మేకులు వేయబడినవి, కాళ్ళలో మేకులు వేయబడినవి, తలపైన ముళ్ళ కిరీటము పెట్టబడింది, శరీరం అంతా కూడా కొరడ కర్రలతో కొట్టబడుతూ వచ్చింది. ఆయన మరి రక్తము దారుదారులుగా చెరువు పైన చిందించి ఆ తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచినారు. ఈ రోజుకి కూడా ఇంకా ఆయన సజీవంగానే ఉన్నారు. పిల్లలు నేను చెప్తున్నటువంటి సంగతి జరిగి 2000 సంవత్సరాలైంది, కానీ ఈ రోజుకి కూడా ఆయన ఇంకా సజీవంగానే ఉన్నారు. సజీవుడైనటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథం చదివిస్తా ఉంది. చెప్తున్నటువంటి నేను కూడా మరి మా నాన్నగారు గాని మా అమ్మగారు గాని అందరూ కూడా పూజలు చేసేవారే, రకరకాలైనటువంటి యాత్రలకు వెళ్లేవారే. అయితే అలాంటి కుటుంబంలో జన్మించినటువంటి నేను యేసు ప్రభు అంటే అసహించుకునేవాడిని. యేసు ప్రభు అమెరికా వాళ్ళకి దేవుడు, లేకపోతే ఫలానా కులం వాళ్ళకి దేవుడు, లేకపోతే ఇంకొకరికి దేవుడు అనుకునేవాడినే తప్ప యేసుక్రీస్తు అందరికీ దేవుడు అనే సంగతి నాకు తెలియదు. అయితే ఇలాగే నేను కూడా మరి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు ఎలాగైతే వింటున్నారో అలాగే నేను కూడా ఒక రోజున విన్నాను, విని విశ్వాసం ఉంచాను. ప్రభు నా పాపాన్ని క్షమించాడు. 1995వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు వారిని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. నా పాపం క్షమించబడ్డది, నా జీవితం మార్చబడ్డది. ఈ రోజు నా గొప్ప నిరీక్షణ ఉంది, నేను చనిపోయినా కూడా దేవునితో ఉంటాననే గొప్ప నమ్మకం నాకుంది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇలాంటి నమ్మకం నీకుందా? రేపొద్దున నువ్వు కూడా మరణించాలి. ఎందుకంటే పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టుకి తప్పదు, అంటే చనిపోవడం అనేది సత్యం. అయితే నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? చాలా మంది ఏమనుకుంటుంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావండి, బట్టలోకి వెళ్తావు అని అనుకుంటారు. నిజమే, మానవులందరూ బట్టలోకి పోయినప్పటికీ కూడా మానవులు ఉన్న ఆత్మ సజీవంగా ఉంటుంది. పిల్లగా మనిషి మట్టి శరీరంతో కనుక ఈ శరీరం మాత్రమే బతకపోతుంది, కానీ ఆత్మ మాత్రం ఎలుగాలు బ్రతికే ఉండాలి. ఆత్మ ఉండడానికి దేవుడు 2 స్థలాలు సిద్ధపరిచాడు, ఒకటి పరలోకము, మరొకటి పాతాళం. నీ పరలోకం కావాలా పాతాళం కావాలా అనేది ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు తీర్మానం చేసుకోవాలి. నీ పాపములు క్షమించబడితేనే ఆ పరలోకం స్వర్గ దేశానికి నువ్వు చేరుకోగలుగుతావు. నీ పాపము క్షమించబడకపోతే మరి పాతాళానికి వెళ్ళాలి, అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగాలు కూడా శిక్షను అనుభవించాలి. అటువంటి శిక్షణ తప్పించబడాలంటే ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడమే. ఆయన అంటారు, నా ఎందుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం కూడా బయటికి త్రోస్తున్నానని. కాబట్టి ఒప్పుకుంటే చాలు, ఈ పాపం ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు, తల్లిని అంగీకరిస్తాడు. మరి దేవుడు రాజ్యానికి నువ్వు వారసుడవుతావు. అంటే మరి నామంలో మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ విధానం గొప్ప ఆత్మహత్య పొందుతారు. మీకోసం మేము ప్రార్థన చేసి మనం వెళ్తాం. పెట్టబడే కాల చేతులందు
పెట్టబడే నింద వేదన శ్రమలను సహించేనేసు చిందే తనదు రక్తముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే దీనుడై నిన్ను పిలచుచుండే పేదనరు నిరూపము ధరించే యేసురాజుని చెంత నిలచే